నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం సంక్షేమ వసతి గృహాలలో సౌకర్యాలు మెరుగుపరచాలి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి రొమ్ము క్యాన్సర్ పై అపోహలొద్దు అవగాహన కార్యక్రమంలో పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ దామోదర్ కురుపాం మండలంలో పచ్చకామలతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన వైకాపా ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బొత్స ఇక వివరాలు చూద్దాం సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలు మెరుగుపరచాలని అన్ని రకాల వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోరారు సంక్షేమ అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు పరిశుభ్ర వాతావరణం సురక్షిత తాగునీరు మెనూ ప్రకారం రుచికరమైన ఆహార పదార్థాలు కనీస వసతులతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా విద్యను అందించాలని సూచించారు ప్రతి ఒక్కరూ 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కోరారు సాంఘిక సంక్షేమం బీసీ సంక్షేమం సాంఘిక సంక్షేమ గురుకులాలు గిరిజన సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం శ్రీ శిశు సంక్షేమం కస్తూర్బా గాంధీ విద్యాలయాలు తదితర శాఖల ఉన్నతాధికారులు వసతి గృహాల సంక్షేమ అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు వసతి గృహాల సంఖ్య విద్యార్థులు హాస్టళ్ల పరిస్థితులు సమస్యలు కావలసిన వసతులపై శాఖల వారీగా సమీక్షించారు సో కొంచెం పాజిటివ్గా చెప్పే వాళ్ళను మోటివేషనల్ స్పీకర్స్ గ్యారంటీ ప్రతి ఊర్లో ఉంటారు టీచర్స్. సో వాళ్ళని కొంచెం ట్యాప్ చేసుకొని వీళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన నెంబర్ ఆఫ్ ది పీపుల్ మన హాస్టల్స్లో చదువుకొని బ్రహ్మాండమైన పొజిషన్స్లో ఇప్పుడు ఉంటే మై హాస్టల్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దేర్ షుడ్ బి నో టేక్ ఇట్ వెరీ సీరియస్. ఫస్ట్ థింగ్ ఈస్ ఉచిత బస్సు ప్రయాణం వలన నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలి జీవో నెంబర్ 21 అచ్యుతాపురం ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేయాలి డ్రైవర్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా జరిగింది సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ అధ్యక్షత వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బారావమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీ శక్తి బస్సు పథకం వలన 60% పైగా ఆటో మ్యాజిక్ డ్రైవర్సు ఆదాయం కోల్పోయారని అన్నారు వాహనమిత్ర సహాయము 25,000 రూపాయలకు పెంచాలని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టింది అభ్యర్థులను పట్టించుకోకుండా డ్రైవర్స్కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు 25,000 రూపాయలు ఇవ్వాలని ఆటో టాటా మ్యాజిక్ ట్రాన్స్పోర్ట్ రంగంపై పెనాల్టీలు ఈ చలానాలు పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చాలా ఆర్భాట ప్రకటనలు చేస్తుంది కానీ ఈరోజు ఉన్న ఆటో కార్మికుల ఉపాధిని కూడా ఓడగొట్టే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని ఈరోజు మేము తీవ్రంగా సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో అనేక మంది ఆటో కార్మికుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి అయింది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులు ఏదైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళకి ప్రత్యేకంగా కనీసం నెలకి 25,000 రూపాయలు ప్రభుత్వం రాయితీని కల్పించి వాళ్ళ ఆటోల సంక్షేమానికి ఉపయోగపడాలి అట్లనే ఈరోజు ఆటో కార్మికులకి అనేక బాకీలు ఉన్నాయి ఆటోలు ఫైనాన్స్లో తెచ్చుకొని నడుపుకుంటా ఉన్నారు ఈరోజు లక్షల రూపాయల బాకీలు ఉన్నాయి అటువంటి బాకీలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికుల మీద ఈ చలానా పేరుతోటి విపరీతమైన ఫైన్లు వేశారు చాలా పోలీసులు విపరీతమైన కేసులు బనాయించారు మేము వస్తే కనుక ఈ 21 జీవో నంబర్ని రద్దు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకి హామీ ఇచ్చింది కానీ ఈ రోజుకి 15 నెలలు అయిపోయినా కూడా ఈరోజు ఆటో కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు వెంటనే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం
ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ గ్రీవెన్స్ ఫిర్యాదులు ఇచ్చిన పలువురు సిబ్బంది కలెక్టర్ రామసుందర్ రెడ్డి చొరవతో వారి సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నిర్వహించిన ఎంప్లాయీస్ గ్రీవెన్స్లో 27 ఫిర్యాదులు అందాయి. గత నెలలో అందిన 40 ఫిర్యాదులలో అత్యధిక శాతం సమస్యలు పరిష్కారం అయినందున ఆయా ఫిర్యాదుదారులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ విభాగాలకు చెందిన ఫిర్యాదులు వస్తున్నాయని, ముఖ్యంగా ఎస్టాబ్లిష్మెంట్ సమస్యలు వస్తున్నందున ఆయా విభాగాల అధిపతి స్థాయిలో లేని సమస్యలు ఆయా శాఖల ప్రధాన అధికారికి నివేదించాలని సూచించారు. అవసరమైతే ఆయా శాఖల ప్రధాన అధికారులకు డీఓ లెటర్ రాస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ఎంప్లాయీస్ గ్రీవెన్స్లో సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 21 ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. డీఎస్పీల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేకంగా చేపట్టగా జిల్లా ఎస్పీ దామోదర్ తనిఖీలు స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ పట్టణంలో నేరాలను నియంత్రించేందుకు, గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికెట్టేందుకు, రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని, ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా ఉన్నవి లేనిది గుర్తించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలు సీజ్ చేస్తామని అన్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈరోజు విజయనగరం టౌన్లో దాదాపు 100 టీమ్స్, ప్రతి టీంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు. అలాగే ఒక 5 మెంబర్స్, 100 జంక్షన్స్ మనం ఈరోజు అన్నీ ఐడెంటిఫై చేసాం. వెహికల్ చెకింగ్స్, అలాగే లోకల్లో గాంజా అలాంటివి ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయా, అలాగే లైసెన్స్, అలాగే సైలెన్సర్స్, ఇలాంటి అన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నారా, ఇలాంటి దొంగ బండ్లు ఏమన్నా తీసుకువెళ్తున్నారా, ఇలాంటి అన్నిటి కోసం కూడా ఈరోజు ఈ యొక్క నాకాబందీని నిర్వహించడం జరిగింది. అన్ని చెకింగ్లు నడుస్తున్నాయి. లైసెన్స్ లేనటువంటి వాళ్ళు, అలాగే ఇలాంటివన్నీ కూడా కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద విజయనగరం పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది, అన్ని పేపర్స్ పెట్టుకోండి. ఇన్సూరెన్స్, అలాగే లైసెన్స్, రిజిస్ట్రేషన్ పేపర్స్, అలాగే 4 వీలర్స్ అయితే మీరు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇచ్చి వాళ్ళు ఎక్కడన్నా యాక్సిడెంట్ చేస్తే అది ఆ ఓనర్స్కి కూడా కేసు అవుతుంది. వైకారియస్ లయబిలిటీ అనే ఒక ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు కూడా నిందితులు అవుతారు. మైనర్లకి బండ్లు ఇవ్వకండి, పేరెంట్స్ కూడా ఎక్కడైనా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లేదంటే వీళ్ళు వేరే వాళ్ళకి ఏమన్నా హిట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది ఎవరికి ఇవ్వకండి. అలాగే ట్రిపుల్ రైడింగ్ కూడా ఎవరిని కూడా వెళ్లకుండా మేము ప్లాన్ చేస్తున్నాం, చెకింగ్స్ అన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు లిఖిత, అలేఖ్య ఇద్దరిని కూడా మనము, వాళ్ళిద్దరు కూడా మిస్ అయ్యారు, వాళ్ళని మనం ట్రేస్ చేసాం. ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాం, వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దోహా పట్టణంలో జరిగే సభ్య దేశాల అధికార సమ్మిట్లో దళిత బహుజన శ్రామిక యూనియన్ నిర్వాహకులు చిట్టిబాబుకు అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నామని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయనను సత్కరించాయి. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా దళితులు, గిరిజనులు, బాలులు హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ హక్కులు రక్షించేందుకు అవగాహన కల్పిస్తున్న చిట్టిబాబుకి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమ్మిట్కు ఆహ్వానం రావడం మన ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కిన గౌరవమని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు సేవ చేసిన చిట్టిబాబుకి అందరూ ధన్యవాదాలు తెలిపారు. 4 దశాబ్దాల నుంచి 40 సంవత్సరాలుగా ఆయన ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేయడం, దళిత ఉద్యమాలతో కలిసి పనిచేయడం, గిరిజన ఉద్యమాలతో కలిసి పనిచేయడం, బాలల హక్కుల గురించి కలిసి పనిచేయడం, మహిళల హక్కుల గురించి కలిసి పనిచేయడం, మొత్తం కంప్లీట్గా ఆ పోరాటాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయడం అనేది ఆయనకున్న గొప్ప లక్షణం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ చిట్టిబాబు గారు ఉండాలనే ఉద్దేశం మీద కేవలం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పట్టా కూడా తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన, ఆయనకి వరంగా నేను భావిస్తున్నాను. అట్లాంటి ఒక అద్భుతమైన పోరాట పటిమున్న, మరి ఒక చదువరి, ఒక అద్భుతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి, దళితుల పక్షాన ఉన్న వ్యక్తికి ఈరోజు యుఎన్ఓకి వెళ్ళడం, అది భారతదేశం తరపున, అది విజయనగరం జిల్లా నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి
మరి పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళడం అన్నది మా అందరికీ మాలా జన విజ్ఞాన వేదిక, అట్లనే గురజాడ సాంస్కృతిక సమాఖ్య, అలాగే అన్ని పార్టీలకి ఈ విజయనగరం జిల్లాలో ప్రజలందరికీ కూడా గర్వకారణమని భావిస్తూ, పూర్తి కాలేదు, పేదరికం పూర్తిగా పోలేదు అని ఆలోచన ఉందో ఆ పేదల పక్షాన ఇంకా మరి ఉత్సాహపూరితంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ సెకండ్ వరల్డ్ సమ్మిట్ అనేది ఫర్ ద సోషల్ డెవలప్మెంట్ అనే పేరు మీద 1955లో ఒకసారి చేశారు. మరలా 30 సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేస్తూ ఉన్నది. సో గతంలో ఇప్పుడు కూడా మనకు తెలుసు 200 సభ్యత్వాలు కలిగినటువంటి దేశాల సభ్యత్వం కలిగిన ఈ ఐక్యరాజ్య సమితి ఒక ప్రక్క జనరల్ అసెంబ్లీ సమావేశం చేస్తూ ఉంటారు. వీటితో పాటు ప్రపంచంలో ఈ 200 దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనల మీద యూనివర్సల్ పీరియాడికల్ రివ్యూ నిర్వహిస్తారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బాలల హక్కులు, దళిత ఆదివాసీల హక్కులు, అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న హక్కులను కూడా వాళ్ళు సమీక్షిస్తున్న క్రమంలో ఈ సంవత్సరం కూడా సోషల్ డెవలప్మెంట్ మీద మరి 2015లో తీసుకున్నటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఐక్యరాజ్య సమితి 17 లక్ష్యాలను పెట్టుకున్నది. ఈ భారతదేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు ఉండకూడదు, అందరికీ విద్యా వైద్యం అందాలి, సస్టైనబుల్ సిటీస్ డెవలప్మెంట్ కావాలి, జెండర్ జస్టిస్ జరగాలి, పీస్ అండ్ జస్టిస్ ఉండాలి, గ్లోబల్ కనెక్షన్ కావాలి, ప్రపంచమంతా యుద్ధ వాతావరణం బయటకు వచ్చి శాంతియుత వాతావరణం కావాలని ఇటువంటి 17 లక్ష్యాలను పెట్టుకున్నారు. ఈ 17 లక్ష్యాలలో ఎంత సాధించాము ఎంత సాధించలేదనేది ఒక ప్రధానమైన చర్చ కోసం, సోషల్ డెవలప్మెంట్ మీద చర్చ కోసం 2030 లోపు ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నెరవేరుస్తున్నటువంటి ఎజెండా కంప్లీట్ అవుతున్న తరుణంలో మరలా ఈ సెకండ్ వరల్డ్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ నగరం ఐటీ హబ్గా మారుతున్న తరుణంలో ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని విజయనగరం పట్టణం 26వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ముక్కాల శ్రీను అన్నారు. ఈరోజు స్థానిక ఎంఆర్ కళాశాల వద్ద ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన గూగుల్తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. గత 2 రోజుల క్రితం ఢిల్లీలో ఒప్పందాలు చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కావున కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారుతుంది. ఒకప్పుడు మనకి 2014-19 సంవత్సరంలో చూస్తే గత ప్రభుత్వంలో వైజాగ్ అంటే జీ ఫర్ గంజాయి అడ్డగా ఉండేది. నేడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఆయన కృషితో వైజాగ్ జీ అంటే గూగుల్ అనే పవిత్రతగా తీసుకొచ్చి విశిష్ట నగరంగా మార్చగలిగారు. ఆ రోజు హైదరాబాద్కి మన చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే నేడు మన లోకేష్ బాబు గారు మనకి గూగుల్ పరిశ్రమలు కానీ అన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో ఉపకరించారు. నెక్స్ట్ గత ప్రభుత్వం వచ్చేసరికల్లా ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దలు కలిస్తే కేసులు మాఫీ కోసం కానివ్వండి, అప్పుల కోసం వెళ్ళేవారు. కానీ నేడు మన లోకేష్ బాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఢిల్లీ పెద్ద దగ్గరికి వెళ్తే కేవలం పరిశ్రమలు ఎలా వస్తాయి, అలాగే పరిశ్రమల అనుమతుల కోసం వెళ్తున్నాడు తప్పితే ఇటువంటి కాదు. అలాగే గత ప్రభుత్వంలో మనకి విజయనగరం పట్టణంలో గల శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు ఉదయం 10:30 ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసే అవకాశం భగవంతుడు మీకు కల్పించారని, కనుక చిత్తశుద్ధితో మీరంతా కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడాలని ఆమె సూచించారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని మన వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఏదైతే మన ద్వారా ఈ దేవాలయాన్ని ఆశిస్తున్నారో ఆ ఆశకి తగ్గట్టుగా పనిచేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. మనం మంచి చెప్పిన పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు. దయచేసి దేవాలయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మరి మీ పాలక మండలి మొత్తం కూడా అహర్నిశలు కష్టపడి 2 సంవత్సరాల కాలంలో ఈ దేవాలయానికి మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు మరి చిరంజీవి అతిథ విజయలక్ష్మి గారికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. మన గుడుల్ని మనం రక్షించాలంటే వాటికి మెయింటెనెన్స్, రిపేర్స్,
భక్తుల సౌకర్యాలు పెంచటం, ఇటువంటి అన్నీ కూడా మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అయితే గత ప్రభుత్వం చేసిన విధానం మనం తీసుకోకూడదు. అది ముఖ్యంగా మనం ఆలోచిస్తూ ఏ విధంగా మనం మన గుడిని రక్షించాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి, ఏ విధంగా భక్తులు సౌకర్యాలు పెంచితే భక్తులు కూడా సంతోషంగా ఉంటారు. భక్తులు ఇచ్చిన వాళ్ళు సమర్పించిన హుండీ డబ్బులతోనే మెయిన్గా మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. కొంతమంది హుండీలో వేస్తారు, కొంతమంది వాళ్ళ సమయం అనేది వాళ్ళు కేటాయిస్తారు. ఇద్దరు కూడా సమానంగా ముఖ్యంగా ఉంటారు. ఎందుకంటే సమయం కేటాయించి ఏ డెవలప్మెంట్ చేసినా వారు మామూలుగా రిటైర్డ్ వాళ్ళు ఈ సమయం కేటాయిస్తూ గుడిలో సేవలు అనేది అందిస్తూ ఉంటారు. అయితే మన సాంప్రదాయాలు మనం అన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి భావితరాలకి మనం అందించాలంటే ఈ విధంగానే మనం వెళ్ళాలి. నెక్స్ట్ జనరేషన్కి మన సాంప్రదాయాలు అందించటం చాలా ముఖ్యం. మనం చూస్తుంటే ఒక గుడితో పాటు మిగతా అన్నీ కూడా మన సాంప్రదాయాలు ఉన్నాయి. మనం హిందూయిజంలో ఏ టైంకి లెగాలి, మనం సూర్య ఉదయం అయినప్పుడు మనం లెగాలి. అదేవిధంగా మనకి యోగా ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనం ఆరోగ్యం ఐశ్వర్యంతో మనం అందరం కూడా ఉంటాం. కల్తీ మద్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని విజయనగరం జిల్లా ఎక్సైజ్ డీసీ శ్రీనివాస్ చౌదరి అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం పట్టణంలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేపట్టింది. మద్యం బాటిళ్లను స్కానర్తో స్కాన్ చేస్తే కల్తీ మద్యాన్ని గుర్తించవచ్చని తెలిపారు. కంపెనీలు తయారు చేసే మద్యంపై ప్రత్యేక బార్ కోడ్ ఉంటుందని, దానివల్ల నకిలీ మద్యాన్ని గుర్తించడం సులభతరం అవుతుందని చెప్పారు. డబ్బులకు ఆశపడి ఎవరైనా కల్తీ మద్యాన్ని విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు చేసిన ఆకస్మిక తనిఖీలలో ఎక్కడ కల్తీ మద్యం దొరకలేదని అన్నారు. ఎవరైనా కల్తీ మద్యాన్ని విక్రయించినట్లుగా తెలిస్తే సమాచారం ఇవ్వాలని, అలా సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుదామని తెలిపారు. మొత్తం ఈ పాత ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 జిల్లాలు అయినటువంటి విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 225 షాపుల్లోనూ, వైన్ షాప్స్లోనూ మరియు 26 బార్లలోనూ ప్రత్యేక టీముల్ని మేము కాన్స్టిట్యూట్ చేసుకొని ఇలాంటి ఈ ఫేక్ మద్యం ఏదైతే కల్తీ మద్యం ఉందని చెప్పారో ఆ మద్యం గురించి మేము అన్ని చోట్ల వెరిఫై చేయడం జరిగింది. మా టీమ్స్ ఎక్కడా కూడా అలాంటి ట్రేసెస్ లేవు. కల్తీ మద్యం లేదని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఎవరి దృష్టికైనా వస్తే కల్తీ మద్యం ఎక్కడైనా ఉంది అని చెప్పి వస్తే మీరు వస్తే మీతో పాటు మేము వచ్చి దాని మీద తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే వాటి గురించి మీకు ఏదైనా ఉంటే తెలియజేయడానికి 14405 అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. అది మాకే కాదు, అది హెడ్ ఆఫీస్లో ఉంటుంది, కమాండ్ కంట్రోల్ రూము. అక్కడికి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇమ్మీడియట్గా మాకు మళ్ళీ తిరిగి మాకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ జిల్లా లెవెల్లో వచ్చేటప్పటికి నా నంబర్ 9440902252. ఈ మీరు ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. తప్పకుండా అలాంటిది ఏదన్నా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎప్పుడైతే ఈ రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండా వచ్చిందో దీని విషయమై ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్లీ యూజర్ యాప్ని డెవలప్ చేసి ఈరోజు గూగుల్ ప్లే స్టోర్లో కూడా అది అందరికీ లభ్యమవుతుంది. అది ఆ యాప్ మనం ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అండ్ అదేవిధంగా రీటైల్ షాప్ ఓనర్, బార్ ఓనర్ వీళ్ళందరికీ కూడా దాంట్లో యాక్సెస్ ఉంటుంది. 2 లాగిన్స్ ఉంటాయి. ఒకటి కన్జ్యూమర్ లాగిన్, అలాగే రెండవది రీటైల్ లాగిన్ ఉంటుంది. సో అందులో కన్జ్యూమర్ లాగిన్లో కూడా ఆ యాప్లో ఎలాంటి డీటెయిల్స్ అడగవు, వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఏ విధమైనటువంటి పర్టికులర్స్ కూడా అడగవు. జస్ట్ సింపుల్గా అది డౌన్లోడ్ చేసి ఆ బాటిల్ ఏదైతే వీళ్ళు పర్చేజ్ చేశారో ఆ బాటిల్ హీల్ నెంబర్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే అది ఎక్కడ ఏ బ్రాండ్ ఎక్కడ తయారైంది, ఏ డేట్ను తయారైంది అని చెప్పేసి, ఏ డిపోలో నుంచి ఇష్యూ అయింది, ఏ షాప్కి ఇష్యూ అయింది, అన్ని వివరాలు అందులో వస్తాయి.
మహిళలు రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచుకుని తొలి దశలోనే గుర్తిస్తే దాన్ని నిర్మూలించేందుకు సిద్ధంగా ఉండాలని దామోదర్ తెలిపారు. విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి, మహేంద్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎస్పీ దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా బాలాజీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. అన్ని క్యాన్సర్ల కంటే రొమ్ము క్యాన్సర్ను త్వరగా నిర్మూలన చేసుకోవచ్చని, రొమ్ములో గడ్డలుగా ఏర్పడడం, రొమ్ము భాగంలో అధికంగా నొప్పి వచ్చిన తక్షణమే వైద్యుల వద్దకు వెళ్లి క్యాన్సర్ను పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా అధికంగా పొగ తాగే మహిళలకు రొమ్ము క్యాన్సర్ సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ ప్రపంచంలో బాగా ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉండి ఒకవేళ ఈవెన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా కూడా పూర్తిగా తగ్గే ఛాన్సులు ఎక్కువగా ఉన్న క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి ఇది బయట ఉన్న అవయవం కాబట్టి త్వరగా మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఇందాక సార్ చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ మ్యామోగ్రామ్ చేయడం ద్వారా దీన్ని చాలా ముందే తక్కువ స్టేజ్లోనే మనం గుర్తించగలుగుతాం. రెండోది, దీనికి ఉన్న ట్రీట్మెంట్, అది సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చాలా సేఫ్. సో చాలా ఈజీగా ఏ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినా కూడా దీన్ని పూర్తిగా మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. అండ్ మూడోది, అన్నిటికన్నా ముఖ్యం అవగాహన. మేము చూసేది ఏంటంటే, చాలామందికి ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడానికి భయపడతారు. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా మనం మామూలుగా మంచి సినిమా చూస్తే కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి ఎలా డిస్కస్ చేస్తామో, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈరోజు మనకైనా డిస్కషన్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చాలామందికి 60-70 ఏళ్లలో ఈ గడ్డలు వస్తే సిగ్గుపడి, మొహమాట పడి, అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇవి డిస్కస్ చేయడం మానేస్తారు. సో ఇలాంటిది ఒకటి ఉంది. దీన్ని త్వరగా ఐడెంటిఫై చేస్తే బాగా ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని మనం వాళ్ళలోకి తీసుకెళ్ళగలిగితే చాలామందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా 40 years తర్వాత అందరికీ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉన్న మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా కూడా దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఈ వాక్ ద్వారా ఈ అవగాహనని మనము ఒక అట్లీస్ట్ కొద్ది మంది దాకా తీసుకెళ్ళి వాళ్ళల్లో కొద్ది మందినైనా మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఆపగలిగితే చాలా ఇది సక్సెస్ అయినట్టే మనం భావిస్తాము. ఒక అవగాహన కార్యక్రమం తీసుకువెళ్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఇది బాగా రాక్ చేస్తున్నటువంటి ఇష్యూ అందరినీ కూడా, పర్టికులర్గా ఉమెన్ ఇష్యూ కాబట్టి అవగాహన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, మొహమాట పడ్డం. ఇప్పుడు డాక్టర్ గారు అలాగే చెప్పినట్టు వీళ్ళు ఇది ఎందుకు తీసుకువెళ్ళాలి, బయట వెళ్తే సిగ్గుపడటం అలాంటివన్నీ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన కల్పిస్తే స్క్రీనింగ్ టెస్ట్లు అలాంటివి మొదటి దశలోనే కనుక్కుంటే మనం ఆ ఫ్యామిలీని మనం సేవ్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఇప్పుడు మారుతున్నటువంటి లైఫ్ స్టైల్లో హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే ఫుడ్ ఇష్యూస్ వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఒక మరణానికి సంబంధించే విధంగా ఇవన్నీ తీసుకువెళ్తున్నాయి. మొదటి దశలో వీటిని ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ టెస్ట్లో ఇలాంటి మ్యామోగ్రాఫ్ కానివ్వండి, ప్యాప్స్మియర్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, తక్కువ రేట్లో కూడా. అలాగే వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు, రోటరీ క్లబ్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న అవగాహన కార్యక్రమాలు, అలాగే స్క్రీనింగ్ టెస్ట్లు అక్కడక్కడ ఫ్రీగా చేయిస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఏదైనా ఐడెంటిఫై అయితే హాస్పిటల్కి వెళ్ళటం అలాంటివన్నీ చేస్తుంటారు. అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, రోటరీ క్లబ్ చైర్మన్ మా గవర్నర్ గారు చెప్పినట్టు, నేను ఇంతకుముందు వేరే స్టేషన్లో కూడా జిల్లాలో పనిచేసినప్పుడు పర్టికులర్గా లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని ఇలాంటి ఆర్గనైజ్ చేసి బ్రెస్ట్ ఈ పర్టికులర్గా 2 గైనిక్ ఇష్యూస్ అండ్ క్యాన్సర్ ఇష్యూస్ మీద ఎన్నో ఎక్స్క్లూజివ్గా నేను మెడికల్ క్యాంప్స్ కూడా 3-4 క్యాంప్స్ కూడా దాదాపు ఒక్కొక్కసారి 500 మెంబర్స్కి చేయించినటువంటి ఉంది. ఇక్కడ కూడా కురుపా మండలం దండుసూర గ్రామంలో ఇటీవల గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామరలతో మృతి చెందిన విద్యార్థినుల పువ్వల అంజలి, తోయక కల్పన కుటుంబాలకు వైకాపా పార్టీ తరపున 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యానించారు. స్వతంత్రం వచ్చాక ఇలాంటి నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని బొత్స వ్యాఖ్యానించారు. 100 మంది ఆసుపత్రులు పాలైనా ఇంతవరకు మిగిలిన విద్యార్థులకు ఎందుకు స్క్రీనింగ్ టెస్టులు పూర్తి చేసి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. మాటలు చెప్పే ప్రభుత్వం నుంచి బాధ్యులైన గిరిజన శాఖ మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఎందుకు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించలేకపోయారని, వారు కనీస బాధ్యతలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. చేతికొచ్చిన పిల్లలు
చూస్తూ కంటి ముందే వాళ్ళు వచ్చి మరి ప్రాణాలు గొప్ప సాధిస్తే అంత బాధ అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఉండిపోతా చాలా దురదృష్టం. ఇవాళ ఏదైతే మేము వచ్చి మా జగన్మోహన్ పంపిన మా పార్టీ నుంచి ఇస్తున్నా వారికి అది ఇస్తాము. మా డిమాండ్ కుటుంబానికి పోగొట్టి 25 లక్షల రూపాయలని మనకి ఇవ్వాలి, కాంపన్సేషన్ ఇమ్మని అడుగుతున్నాం. ఇవ్వాలి ఎందుకు ఇవ్వదు? ఇదేం నీ అపసొమ్మా, నీ తాత సొమ్మా, ప్రభుత్వం సొమ్ము కాదుగా, ప్రభుత్వంగా ఇస్తున్నావు కదా, కోట్లు ఇస్తున్నారు కదా మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఓ 10,000 రూపాయలు వచ్చి పిల్లల దానికి ఇచ్చిస్తే అయిపోయిందా? ఎందుకోసం ఎవరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బు ఉంచుకున్నామ్మా, భగవంతుడు మనకి ఎప్పుడు మనం పక్కకుంటే సరే, పిల్లలు పోయినా సరే ఏంటి ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే తప్పకుండా ఇలాంటి ఇద్దరు ప్రభుత్వాలు కలకాలం ఉండవు. తప్పకుండా మన ప్రభుత్వాలు వస్తాయి. అప్పుడు మీకు న్యాయం చేసేటట్టు మీ ఇంటికి ఆ డబ్బును తీసుకొని చెప్పి మరి పుష్పానిగా మాదిగా సేవాలాల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ మిమ్స్ హాస్పిటల్ చే సాలూరు మండలంలో జీగిరాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కంటి, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్కు సంబంధించిన డాక్టర్స్ వచ్చి రోగులను పరీక్షించారు. అనంతరం బీజేపీ నాయకులు డాక్టర్ హేమనాయక్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ముందుకొచ్చిన సేవాలాల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ డైరెక్టర్ గారైన కల్పనకు మరియు మిమ్స్ హాస్పిటల్ విజయనగరం ఆధ్వర్యంలో మదర్ తెరీసా అవార్డు గ్రహీత గారైన డాక్టర్ కృష్ణవేణిచే ఉచిత చికిత్స ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు కూడా చేశారు. అవసరమైన కంటి పరీక్షలు చేసి డాక్టర్స్కు చూపించి తగినట్టు చికిత్స అందించడం జరిగింది. ఈ గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి జనరల్ సర్జన్ కానీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, ఆప్థమాలజిస్ట్, హోమియోపతి డాక్టర్లు వచ్చి ప్రజల గ్రామాల ప్రజల్ని ప్రజలు మరి పేషెంట్ని పరీక్షించి వాళ్ళకి తగినంత ఉచిత మందులు, అవసరమైతే శస్త్రచికిత్సలు అది కూడా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేసేటట్టు చేయటం చాలా మంచి పరిణామం. ఈ కార్యక్రమం అంత సక్సెస్ఫుల్ అయినందుకు ఈ ఊరి పెద్దలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎల్కోట మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 మరియు అండర్-17 క్రీడా పోటీల కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పాటు ఇస్తాయని, విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై దృష్టి సారిస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని, ప్రతి ఒక్కరి జీవితంలో విద్య, వ్యక్తిత్వం, క్రీడలు ముఖ్యమైనవని తెలిపారు. శారీరక, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చెప్పమన్నారు. నాటి గ్రామీణ ప్రాంత క్రీడలను కూడా మరిచిపోకుండా ముందుకు తీసుకువెళ్తూ ఈ క్రీడల ద్వారా చిన్నారుల ఆరోగ్యమే కాదు, ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాల్లో కూడా వాళ్ళ యొక్క క్రీడల్లో గెలిచిన సర్టిఫికెట్స్ ఉపయోగించుకునే దిశగా అడుగులు వేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మండల స్థాయి క్రీడల్ని ప్రోత్సహిస్తూ అందులో భాగంగానే ఎల్కోట మండలంలో మా ఉపాధ్యాయ పీడీదారుల యొక్క సహకారంతో ఇంత ఘనంగా మండల 8 పాఠశాలల నుంచి చేసిన విద్యార్థులు 150 మంది నా కుమారులందరినీ ఒక అమ్మగా మొట్టమొదట ఆశీర్వదిస్తూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం 20 కోట్ల మంది కార్మికులకు ద్రోహం చేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్రావు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు వి శేషగిరిరావు అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ చందాదారులు 20 కోట్ల మంది ఉండగా పెన్షన్దారులు 52 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
ఈపీఎఫ్ నిధులు 25 లక్షల కోట్లు ఉంటే 15% నిధులను షేర్ మార్కెట్లో పెట్టేందుకు గతంలో మోదీ నిర్ణయం చేస్తే అక్టోబర్ 11న బెంగళూరులో జరిగిన సిబిటి సమావేశంలో 25 లక్షల కోట్లు షేర్ మార్కెట్లో పెట్టేందుకు సిబిటి సమావేశం తీర్మానం చేయడం అన్యాయమని అన్నారు. ఈపీఎఫ్ కార్మికుల జీవితాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్ నెలకు 9,000 ఇవ్వాలని, షేర్ మార్కెట్లో కార్మికుల సొమ్ము పెట్టవద్దని కోరుతూ నవంబర్ 11న బొబ్బిలి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా, డిసెంబర్ 8, 9న చలో ఢిల్లీ నిర్వహిస్తామని తెలిపారు. వీటిని జయప్రదం చేయాలని కోరారు. బ్యాంకుల నుండి రుణాలు అందచేయడంతోనే పాటు మరోవైపు ఇచ్చిన రుణాలు రికవరీ చేయించడం కూడా అధికారుల ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. రుణాల రికవరీ సక్రమంగా ఉన్నప్పుడే బ్యాంకులపై రుణాల కోసం ఒత్తిడి తీసుకురాగలమని అన్నారు. రుణాలు తిరిగి చెల్లిస్తేనే మరలా రుణాలు పొందగలమని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ, కౌలు రైతులకు రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, నాబార్డు రుణాలపై సమీక్షించారు. మనకు వచ్చేదే కదా, అది మన డెలివరీ రేట్ అంతా మనకు వచ్చేది. సో అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే మనం డబ్బులు పడుతున్నప్పుడు వాళ్ళకి కన్విన్స్ చేసి నువ్వు కట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నీకు లోనింగ్ ఏం చేస్తున్నారు వీళ్ళు బయటికి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అండర్-14 మరియు అండర్-17 బాలబాలికలకు క్రీడా పోటీలలో మండలం నుంచి 150 మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. భోగాపురం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆటల పోటీలు పీడీలు నాగన్న, చిన్నారితో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించారు. మండలంలోని ఉన్నత పాఠశాలలు మరియు ప్రాథమిక ఉన్నత ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉత్సాహంగా బాలబాలికలు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. వాలీబాల్, చెస్తో పాటు పలు క్రీడలు నిర్వహించారు. ఇక్కడ గెలుపొందిన వారిని డివిజన్ స్థాయికి పంపడం జరుగుతుందని ఎంఈఓ రమణమూర్తి, క్రీడల కోఆర్డినేటర్ నాగన్న పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలకు వచ్చిన బాలబాలికలకు భోజన వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం వల్ల విద్యార్థుల చదువుతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని పేర్కొన్నారు. మండల స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ సెలక్షన్స్ 7 విభాగాల్లో ప్రారంభించడం అయింది. ఇందులో మొదటిగా వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, చెస్, బ్యాడ్మింటన్ ఈ 5 క్రీడాంశాల్లో ఈరోజు అండర్-14 అండ్ అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరు విభాగాల్లో టోర్నమెంట్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మండలంలో ఉన్న 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్ళు, 3 ప్రైవేటు పాఠశాలలు కలిపి సుమారుగా 150 మంది ప్లేయర్స్ పాల్గొనడం జరిగింది. ఇందులో కొంతమంది బౌలరు, సుమారుగా 50 మంది బాలికలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని 47వ డివిజన్ కంటోన్మెంట్ గణేష్ కోవుల ప్రక్కన ఉన్న గొడగల వీధిలో నివసిస్తున్న 23 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వారికి ఎన్నో ఏళ్ల నుంచి పొజిషన్ సర్టిఫికేట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ మైలిపల్లి పైడిరాజు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో 47వ డివిజన్ ప్రజలు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఇదే ప్రాంతంలో వీరంతా జీవనం సాగిస్తున్నారని, కొందరు వైకాపా నేతలు వీరికి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చొరవ తీసుకుని వీరి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రరావు, నాగరాజు, జగేష్ దీస్ తదితరులు పాల్గొన్నారు. తాతండ్రుల కంచి ఉన్నాం, పెద్దవాళ్ళు పోయారు, చిన్నవాళ్ళు అయితే ఉన్నాము. అయితే 97లో మాకు పొజిషన్ సర్టిఫికేట్ గారు ఎంఆర్ఓ గారు ఇచ్చారు. అది ఇప్పటికీ కూడా ఆ పొజిషన్ సర్టిఫికేట్ ఎక్కడున్నా మాకు తెలియటం లేదు. దాన్ని బట్టి మాకు హౌసింగ్కి అలౌ చేయమని అడుగుతాను, అది ఇవ్వటం లేదు. ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఇద్దరు కూడా అది సర్టిఫికేట్లు తెమ్మంటారు, ఇల్లు కట్టుకుని అబ్జెక్షన్ చేస్తున్నారు. తద్వారా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక రోడ్డు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కొల్ల కానీ ఏటీ లేవు. ఇది మొత్తం మీద మరుగుదొడ్లు ఏటీ లేవు. మరి ఎందుకు ఇచ్చేస్తున్నాం లేదంటే, ఈ మధ్యన 2000 ఒక సాయిబు కోర్టులో వేసారున్నాడండి, ఆ స్థలం నాదని. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళకి మద్దతుగా ఉన్నాడు. అది వాళ్ళది అని చెప్పేసి అన్నాడు. నేను కోర్టులో 2000కి వెళ్ళాను. మా తాత పేరు మీద ఉన్నది. ఏపీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1979 మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారండి. కోర్టుకు వెళ్తే 2000 కోర్టులు వేస్తే 2014లో మేము కోర్టులో గెలుచుకున్నాం.
గెలుచుకున్న ఆ కాపీ మేము ఉన్నప్పటికీ కూడా మన కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా మాకు పట్టాలు ఇప్పించమని, ఇల్లు హౌసెస్ అలౌ చేయమని అడిగినప్పుడు కూడా ఇప్పటికీ అబ్జెక్షన్ ఇంకా పెడుతూనే ఉన్నారు. అది కట్టుకొని లేదు, ఇల్లు కట్టుకొని మీ కాగితాలు తమ్మంటారు. ఆ పొజిషన్ సర్టిఫికేట్ కాపీ మేము హౌసింగ్ బోర్డుకి వెళ్ళి అడిగితే అక్కడ లేవు, ఎంఆర్ ఆఫీసులో లేవు, కమిషనర్ లేవు. కమిషనర్ అబ్జెక్షన్ చేస్తున్నారు. మీ కాగితాలు తీస్తే వాళ్ళ ఆఫీసులో ఎవరికి ఇచ్చారు ఏంటి ఇచ్చారు మాకు బై హ్యాండ్ ఇవ్వలేదు. ఎంత త్వరగా అక్కడ ఇల్లు ఇస్తే చాలా సంతోషపడదాన్ని, కట్టుకొని కాక ఇప్పిస్తారని మేము దీని ద్వారాగా తెలియపరుస్తున్నాం. ఈరోజు మా వార్డు 47 డివిజన్ నుంచి గణేష్ కోల్ గొడగల వీధి నుంచి మా వార్డు ప్రజలందరూ ఎమ్మెల్యే గారు గ్రీవెన్స్కి వచ్చాం. మేమందరూ సమస్య ఏంటంటే మరి చాలా సంవత్సరాల నుంచి మరి వాళ్ళందరూ అక్కడ నివసిస్తున్నారు. అందరూ పేదలే, ఎవరు గొప్పవాళ్ళు కాదు. అక్కడ అందరూ బుట్టలు కుట్టుకున్న వాళ్ళు, ఆటోలు వేసుకున్న వాళ్ళు, కూలి పనులకి వెళ్ళే వాళ్ళే. మరి వాళ్ళందరికీ పట్టాలు కూడా పొజిషన్ సర్టిఫికేట్లు 97లో శాంక్షన్ చేశారు. చేసిన పట్టా కూడా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ చేతికి ఇవ్వలేదు. దాని మీద వీళ్ళంతా ప్రయత్నించిన మొన్న 2019లో గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లు కూడా వాళ్ళు వెనక తొక్కేశారు. వాళ్ళతో సెట్ అయ్యి వైసీపీ వాళ్ళు ఆ ముస్లింలతో సెట్ అయ్యి మరి వీళ్ళకి ఇవ్వకుండా చేశారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం న్యాయం చేద్దామని మన ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చాం ఈరోజు. దానికి ఇక్కడ ఏంటంటే దానికి ఒక రోడ్ లేదు, ఒక కొలై లేదు, ఒక లైట్ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఆ పాముల్లోనూ ఆ బురదల్లోనే నివసిస్తున్నారు వీళ్ళందరూ. దయచేసి మా ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలా. ఆ పట్టాలు, ఆ పొజిషన్ సర్టిఫికేట్లు తమకి వీళ్ళకి ఇచ్చి ఇల్లులు కట్టుకున్నట్టుగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా, అవసరమైతే లోన్లు కూడా ఇప్పించాలని మేము అందరూ కోరుకుంటాను. వెంటనే ఎంఆర్ఓ గారికి, కమిషనర్కి మేడం గారు లెటర్ రాసి తక్షణమే ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మనస్ఫూర్తిగా 47 డివిజన్. వరల్డ్ ట్రామా డే సందర్భంగా ఈరోజు విజయనగరం తిరుమల మెడికల్ హాస్పిటల్లో ట్రామా డే గురించి తిరుమల మెడికల్ డాక్టర్స్ డాక్టర్ సుధీర్ నాయుడు న్యూరో ఫిజిషియన్, డాక్టర్ హేమ స్వరూప్ న్యూరో సర్జన్, డాక్టర్ ప్రవీణ్ ఆర్థో, డాక్టర్ రాజారాం మాట్లాడారు. ఎవరికైనా ఏ విధమైన యాక్సిడెంట్ జరిగిన వెంటనే సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వలననే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సరైన సమయంలో సకాలంలో వారిని ఆసుపత్రికి తీసుకుని వస్తే పేషెంట్ను ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా తలకు గనక దెబ్బ తగిలిచో వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలని అన్నారు. లో కానీ లేదా యాక్సిడెంట్స్లో కానీ జరిగే మేజర్ ఇంజరీస్ని మనం ఎలా డీల్ చేస్తాం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మా మెడికవర్ హాస్పిటల్ పరంగా మేము ఎలాంటి ట్రీట్మెంట్ని ఇస్తున్నామో అది తెలియజేయడం కోసం మీకు ఇవాళ మనం కలుస్తున్నాము. అండ్ ట్రామా అంటేనే టీమ్ ఎఫర్ట్ అండి. ఎవరో ఒక సర్జనో లేకపోతే ఒక ఫిజిషియనో ఇంకొకరు ట్రీట్మెంట్ చేస్తే అయిపోదు. రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలో వాళ్ళు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎవరెవరు చేయాలని డిసైడ్ చేస్తారు. లెట్ ఇట్ బి ఫ్రాక్చర్స్ అయితే మేము ఆర్థోపెడిషన్స్ డీల్ చేస్తాం, హెడ్ ఇంజరీ అయితే న్యూరో సర్జన్స్ డీల్ చేస్తారు, సమ్ అసోసియేటెడ్ స్ట్రోక్ కానీ ఇంకేమైనా పారాలసిస్ లాంటివి ఏమైనా వస్తే న్యూరో ఫిజిషియన్ డీల్ చేస్తారు. అండ్ ఆల్సో క్రిటికల్ కేర్, ఏదైతే పేషెంట్ ఐసీయూలో ఉండాల్సి వస్తే వాళ్ళని కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ రివైవ్ చేసి నార్మల్ స్టేజ్ తీసుకొచ్చే క్రిటికల్ టీమ్ కూడా ఈ ట్రామాలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇలా ట్రామాని మనం ఎంత టీమ్ ఎఫర్ట్తో ప్రాపర్గా మనం డీల్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలం. అండ్ మెడికవర్ హాస్పిటల్ ఆ విషయంలో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇప్పుడు మన ఎమర్జెన్సీ డాక్టర్ గారు రాజారాం గారు చెప్పినట్టు రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ రూమ్ నుంచి న్యూరో సర్జన్ స్వరూప్ గారు కానీ, ఆర్థోపెడిషియన్ నేను కానీ, న్యూరో ఫిజిషియన్ మన సుధీర్ నాయుడు గారు కానీ, అలాగే క్రిటికల్ టీమ్ ఇన్ ఐసీయూ మాకున్న వెరీ స్ట్రాంగ్ టీం వల్ల ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేస్, పేషెంట్ కోమాలో ఉన్న దగ్గర నుంచి కూడా మేము రివైవ్ చేసి పట్టుకొచ్చి పేషెంట్ని వాకింగ్ స్టేజ్లో తీసుకెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం 2025 మన ట్రామా డేకి ఒక థీమ్ ఏంటంటే బిల్డ్ యువర్ సేఫ్ ఫ్యూచర్ బై గెటింగ్ అ ప్రాపర్ ట్రామా కేర్. అంటే మనం ఎంత మంచి ట్రామా కేర్ ఇస్తే పేషెంట్కి అంత సేఫ్ ఫ్యూచర్ ఉంటుంది, స్ట్రాంగ్. పెద్ద చెరుకు దిగువ భాగంలో ఉన్న మాన్సాస్ ఖాళీ ప్రదేశంలో బాణసంచా సామాన్ల క్రయ విక్రయాల షాపులకు అనుమతులు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. దానికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గతంలో కూడా కేఎల్పురం ప్రాంతంలో తమకు దీపావళికి బాణసంచా అమ్మకాలు చేపట్టడం జరిగిందని, అక్కడ తక్కువ ప్రదేశం ఉండడంతో అనుమతులు కింద సంవత్సరం ఇవ్వలేదని, ఈ ప్రాంతంలో అనుమతులు కోరగా సంబంధిత అధికారులు అనుమతులు ఇచ్చారని తెలిపారు. అన్ని రకాల నాణ్యమైన మందుగుండు సామాన్లు ఇక్కడ లభ్యం అవుతాయని అన్నారు. రీజనబుల్ రేట్లకే అమ్మకాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ కొనుగోలు చేయవచ్చని సూచించారు.
అందరూ కలిపి కేలుపురంలో గత సంవత్సరం 84-85 షాపుల వరకు వేసుకొని వ్యాపారం చేసుకునేవాళ్ళం. అయితే అక్కడ రద్దీ ఎక్కువ, విపరీతమైన రద్దీ ఎక్కువైపోవడం, హోల్సేల్ షాపులు రీటైల్ షాపులు ఒకే ధర ఉండడం, విపరీతమైన రద్దీ ఎక్కువైపోవడం, కొత్తగా బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరగడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ అయిపోవడం వల్ల ప్రభుత్వాధికారులు అవన్నీ గమనించి ఇక్కడ ఏదో ఇన్ని షాపులు ఇవ్వలేము, ఎందుకంటే ఈ ట్రాఫిక్ని 3 రోజుల పూట వచ్చిన ట్రాఫిక్ బయట ఊర్లోకి వెళ్ళాల్సిన కూడా ఈ రోడ్ల నుంచి వెళ్ళలేకపోతున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుందని ప్రభుత్వ అధికారులు అందరూ కలిపి 30 షాపులు అయితే మాత్రం అక్కడ ఇవ్వగలం, అంతకన్నా ఇక్కడ ఇవ్వలేమనేసి అక్కడ 30 షాపులు అనుమతించారు. మిగతా మొన్న ఈ వర్తకులందరూ విజయనగరం ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళి మరి ఆ 30 మంది చేసుకుంటే మా పరిస్థితి అండి, పండుగ నమ్మకం చాలామంది బతుకుతున్నాం అనేసి మేడం గారిని వేడుకొనగా, అయితే మనం మాస్టర్ సైట్లో మీ అందరూ వ్యాపారం చేసుకోమని మాకు ఈ సైట్ అవకాశం ఇచ్చారు. వచ్చి ఈ వర్తక సంఘాలందరినీ మీ అందరూ కొనుగోలు చేసి మా వ్యాపారస్తులందరినీ మీరు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ కూడా ఇంచుమించుగా 30 షాపులని పర్మిషన్ ఇస్తున్నారు. ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎంఆర్ఓ గారు, పోలీసు గారు, ఫైర్ వారు కూడా అందరూ సేఫ్టీ విషయాలను కూడా చాలా సేఫ్టీగా ఇక్కడ అయితే సేఫ్టీ అయితే బాగా ఉన్నాయి. ఈ సేఫ్టీకి చాలా జాగ్రత్తగా చేసుకుని అందరూ సూచనలు ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు అన్ని సూచనలను సేఫ్టీ విషయాలన్నీ పాటిస్తూ ఇక్కడ ఈ వ్యాపారం చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇది గమనించి మా వ్యాపారం అభివృద్ధి పరుస్తారని మరి కోరుకుంటున్నాం. పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పచ్చకాపర్లతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కుర్పాంగ్ గురుకుల ఏకలవ్య విద్యార్థులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. గిరిజన విద్యార్థులను మరణించే వరకు ప్రభుత్వానికి చలనం రాలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మరణించారని, ఇప్పుడు కూడా కేజీహెచ్లో చికిత్స పొందిన తర్వాత మళ్లీ విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. విద్యార్థులకు పచ్చకామర్లో వచ్చి 10 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రులను అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి హడావడి చేశారే తప్ప స్థానిక మంత్రి 10 రోజుల తర్వాత వెళ్లి విద్యార్థులను పరామర్శించారని తెలిపారు. అక్కడ డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇక్కడ పంపుతున్నారు. నాకు అర్థం అవట్లేదు విద్యార్థం. ఒక పేషెంట్ వచ్చి కేజీతో జాయిన్ అయిన తర్వాత, ఒక సూపర్ స్పెషాలిటీ దీంట్లో జాయిన్ అయిన తర్వాత మొత్తం క్యూర్ చేసి ఇంటికి పంపాలి. అలా లేదు, అక్కడ నుంచి అంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. 5 పాయింట్స్ ఉన్నంత వరకు అక్కడ ఉంటున్నారు. అక్కడ బిలో వస్తే పంపుతారు. ఎప్పుడు పంపాలి ఇంటికి? 2 టెక్నికల్గా మెడికేటెడ్గా 2 పాయింట్స్ వచ్చినప్పుడు ఇంటికి పంపాలి. మళ్ళీ తీసుకొచ్చి పంపుతారు. సరే అదే ఆ పని చేస్తున్నారు, కానీ చాలా తప్పు ఆక్షేపణ. ప్రభుత్వం దీని మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం. సరే మాకు ఓటేశారు కదా 5 సంవత్సరాలు, మేము పర్వాలేదు సబ్సిడెంట్ కాలే ఉంటారు కదా అనే ఒక ధీమా వాళ్ళకి కారణంతా కూడా అనిపిస్తుంది. మానవత్వంతో ఉన్నాడు ఎవరు కూడా, మానవత్వంతో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయరు. పార్తీపురం వస్తారు, హాస్పిటల్ పిల్లలు చూడరు, లేకపోతే ఆ ఊరు వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లలు చూడరు, మంత్రులు కార్యక్రమం చేయరు. ఇక వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమ వసతి గృహాలలో సౌకర్యాలు మెరుగుపరచాలి. సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి. రొమ్ము క్యాన్సర్పై అపోహలొద్దు, అవగాహన కార్యక్రమంలో పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ దామోదర్. కురుపాం మండలంలో పచ్చకామర్ల వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన వైకాపా. ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బొత్స. వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.